మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పత్తికొండ డిపోని తనిఖీ చేసిన రాయలసీమ ఈడీ, వసతులపై ఆరా. డోన్లో వైసీపీ జనాగ్రహ దీక్ష, చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్. తుగ్గలి టహనాలో ఘనంగా సంస్మరణ దినోత్సవం, తుపాకులు పిస్తోళ్లపై విద్యార్థులకు అవగాహన. నెల్లూరులో అక్రమ మద్యం బాగోతం, నిందితుడి అరెస్ట్, టిన్లు స్వాధీనం. డీటెయిల్స్ చూస్తే పత్తికొండ ఆర్టీసీ డిపోని రాయలసీమ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవివర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కర్నూలు రీజనల్ మేనేజర్ రాముతో కలిసి బస్టాండును పరిశీలించారు. వసతులపై ఆరా తీశారు. బస్సులో తలెత్తుతున్న సమస్యలను మెకానిక్ ను అడిగి తెలుసుకున్నారు. చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ టీవీఎస్ సుధాకర్, ఆదోని డిపో మేనేజర్ సుధారాణి పాల్గొన్నారు. పల్లెవేలు బస్సులు ఆపరేట్ చేస్తున్నాం. ఇంకా ఏదైనా విలేజ్కి అవసరం ఉంటే తప్పక బస్సు సౌకర్యంగా తప్పక అబ్జర్వ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మీరన్న పాయింట్లో మాకు ఒక బస్సు ఆపరేట్ చేయాలి అంటేనే డీజిల్ ఖర్చే కిలోమీటర్కి 20 రూపాయలు అవుతుంది ఈనాడు. కనీసం 25 రూపాయలు రాకుండా బస్సు సర్వీస్ ఆపరేట్ చేయడం మాకు జీతభత్యాలు రాకపోయినా పర్లేదు, కానీ కనీసం వేరియబుల్ కాస్ట్ అంటాం కదా, ఆ వేరియబుల్ కాస్ట్ అనేది కంపల్సరీగా రావాలి. అట్లా వచ్చేటట్లుంటే తప్పక బస్ సర్వీస్ ఆపరేట్ చేస్తాం. మేము అట్లానే కంప్లీట్గా వేరియబుల్ కాస్ట్కే నేను అంటలేదు, డీజిల్ ఖర్చులో కనీసం మనకు వచ్చేటట్లు ఉంటే తప్పక బస్సులు ఆపరేట్ చేస్తాము. ఏదైనా ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చారు, అది ఎగ్జామిన్ చేస్తాం. డిఎం గారు ఉన్నారు, మీరు రీజనల్ మేనేజర్ గారు ఇక్కడే ఉన్నారు, రామం గారు ఎగ్జామిన్ తప్పక చేస్తాను. అది లోకల్ విలేజెస్కి సర్వ్ చేయడం కోసం మెయిన్ ఈ డిపోని తీసుకొచ్చాను. డైరెక్ట్ ఏదైనా సరే లాంగ్ డిస్టెన్స్ బస్ ఆపరేట్ చేయాలంటే కనీసం 30 to 40% పాసెంజర్స్ అంటే మనం ఒక 50 సీట్లు బస్సు ఇస్తున్నప్పుడు 10-15 మంది నాకు కనీసం డైరెక్ట్ పాసెంజర్స్ లేకపోతే ఆ బస్ సర్వీస్ ఆపరేట్ చేయడం వేస్ట్. సో అందువలన మా ఎర్లియర్గా ఆపరేట్ చేశారు. డైరెక్ట్ పాసెంజర్స్ సరిపడా లేనందు కారణంగా క్యాన్సిల్ చేశారు. మళ్ళీ రిప్రజెంటేషన్ ఇస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఎగ్జామిన్ చేస్తారు. అవును, మెజారిటీ లోకల్ ఉన్న అంటే పల్లెవేలు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. డోన్ పట్టణం పాత బస్టాండ్లోని సమైక్యాంధ్ర కట్టపై నిర్వహించిన జనాగ్రహ దీక్షలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర మాంసాహార శాఖ చైర్మన్ శ్రీరాములు మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజేష్, వైస్ చైర్మన్లు హరికిషన్, జాకీర్, జెడ్పీటీసీ రాజకుమార్, ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి ఈరోజు వరకు వైఎస్ఆర్ పార్టీ పిలుపుల మేరకు జనాగ్రహ దీక్ష చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే డోన్ నియోజకవర్గంలో మరి మన ఆర్థిక మంత్రి రాజేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు డోన్లో జనాగ్రహ దీక్ష ప్రారంభించడం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి ఆలోచన చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆ పార్టీలో ఒక శంషాగిరి పేదవాళ్ళు పనికిరానటువంటి వాళ్ళతో ఈరోజు రాష్ట్రంలోనే అత్యున్నతమైనటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరి వాళ్ళు మాట్లాడినటువంటి తీరు, వాడిన భాష, వీటన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తూ మరి ఈరోజు ఒక మంచి పరిపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి మీదనే ఈ రకం కుట్రలతో మాట్లాడి మరి ఒక అసభ్య పథకాలతో మరి ఏదైనా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే ఒక స్థాయి ఉండాలి. ఈరోజు అది కూడా కాకుండా ఏమాత్రం రాజకీయ అవగాహన లేనటువంటి వాళ్ళతో బాధ్యత కలిగినటువంటి ఒక నారా చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు మాత్రం వాటిని ప్రోత్సహిస్తూ ముఖ్యమంత్రి గారి మీద వ్యతిరేకంగా ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో ఒక అజీలు సృష్టించి, ఒక అశాంతి సృష్టించి మరి రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చడం కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక కుట్ర చేసి ముఖ్యమంత్రి గారి మీద, వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద తీవ్రమైనటువంటి పథకాలతో మాట్లాడుతున్న దానికి నిరసనగా ఈరోజు
రాష్ట్ర వ్యాప్తంగా జనాగ్రహ దీక్షలు నిర్వహించడం జరిగింది. 151 స్థానాలు గెలుచుకున్న వైసీపీ జనాగ్రహ దీక్షకు రావడం బాధాకరమని ఎమ్మెల్యే ఆనం రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు సంస్కారవంతంగా రాజకీయాలు చేయాలన్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 72 చంద్రబాబుకు రక్తం ఉడికిపోతే చిన్నవాడైన జగన్ సంగతి ఏమిటని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉండే అర్హత ఆయనకు లేదని అన్నారు. వారి సందేశం స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. బాధాకరమైన రోజు ఈరోజు జనాగ్రహ దీక్ష జరపాల్సిన పరిస్థితి మేము అధికారంలో ఉండి మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వాళ్ళని అందిపుచ్చుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో 151 స్థానాల్ని గెలుచుకున్నటువంటి ఈ పార్టీ ఇవాళ జనాగ్రహ దీక్షలో మేము కూడా పాల్పంచుకోవాల్సిన రావడం అనేది ఇవాళ బాధ. పార్టీ కార్యకర్త నీ పార్టీ స్పోక్స్ పర్సన్ ఆవేశంగా మాట్లాడేటప్పుడు ఒకవేళ నోరు జారాడని మీరు చెప్పాల్సి వస్తే అతన్నే నువ్వు మాట్లాడింది తప్పు, రాష్ట్ర ముఖ్యమంత్రి మరొక అధికార పార్టీ అధ్యక్షుడిని అలా మాట్లాడి ఉండకూడదు, క్షమాపణ చెప్పు మీడియా సమావేశంలో అని చెప్పుంటే చంద్రబాబు నాయుడు గారు కుందా రాజకీయాలు చేసేవాడు అనేటువంటి దాన్ని నేను కూడా విశ్వసించేవాడిని. కానీ ఆ పని కావాలో ఒకసారి ఆలోచించడం. నేను చంద్రబాబు నాయుడు గారి మీడియా సమావేశాన్ని చూశాను పొద్దున్నే. దురదృష్టం 72 ఏళ్ల వయసు వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి వైసీపీ కార్యకర్తలన్నా నాయకులన్నా జగన్మోహన్ రెడ్డి అన్నా ఆవేశంలో ఏదైనా ఒక మాట తప్పుగా మాట్లాడినా నా రక్తం ఉడికిపోతుంది అంటున్నాడు. 72 ఏళ్ల వయసులో నీకే రక్తం ఉడికిపోతే బాబు గారు, నీకన్నా 35 సంవత్సరాల చిన్న వయసులో ఉన్న జగన్మోహన్ రెడ్డి రక్తం ఏ విధంగా ఉడకాలి అని అడుగుతుంది. సమాధానం చెప్పగలరా? ఇంత పెద్ద వయసులో మీరు మాట్లాడాల్సిన మాట్లాడి మీ 36 గంటల దీక్ష పెట్టిన వాడివి నువ్వు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తావు? అయ్యా, ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో ఏ మండలంలో పట్టినా ఏ నియోజకవర్గంలో పట్టినా కర్నూలు జిల్లా తుగ్గలి పోలీస్ స్టేషన్లో అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. పత్తికొండ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ రెడ్డి, తుగ్గలి ఎస్ఐ అమీర్ బాషా, జొన్నగిరి ఎస్ఐ పాల్గొన్నారు. పాఠశాల కళాశాలల విద్యార్థులు పోలీస్ అమరవీరుల కార్యక్రమాలకు హాజరయ్యారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విద్యార్థులకు తుపాకులు, పిస్తోళ్లపై అవగాహన కల్పించారు. సిబ్బంది వాడతారు, ఇది అధికారులు వాడతారు, ఎస్పీ కూడా వాడతారు. ఇది వచ్చి బైనెట్ అంటారు. అంటే కత్తిలాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ రౌండ్స్ అయిపోయినప్పుడు ఈ కత్తితో ఉపయోగించారు. అంటే ఇది ఏ దీంట్లో రౌండ్ అయిపోయినాయి అనుకో, దాంట్లో ఆయన బుల్లెట్ ఉన్నాయి కదా, ఈ బుల్లెట్ పెడతారు. దీంట్లో ఒక్కొక్కటి పెట్టి ఫైట్ చేస్తారు. అది అయిపోయింది సార్, అయిపోతాయి కదా కాల్స్తుంటే. అయిపోయినప్పుడు దీంతో కూడా దగ్గరికి వెళ్ళి పొడుస్తారు. అంటే అందుకోసమే ఇది పెట్టారు. బ్రిటిష్ కాలంలో ఉండేది, ఈ బ్రిటిష్ కాలంలో తయారైనది. ఇప్పుడు కాదు, బ్రిటిష్లో ఉన్నారు కదా మన ఇండియాలో, వాళ్ళ దగ్గర నుంచి వచ్చినట్టు ఇవి మాత్రం. ఇంతకుముందు పాయిజన్ కూడా కూర్చేవాళ్ళు, ఇప్పుడు అవసరం లేదు, అంత పొడిచే సరే. ఓకే, అక్టోబర్ 21 ప్రతి సంవత్సరము పోలీసుల అమరవీరుల సంస్మరణ దినం చేసుకుంటాము. ఎందుకు చేసుకుంటామంటే 1959 అక్టోబర్ 21 అంటే దాదాపు ఇప్పటికి 60 సంవత్సరాల క్రితము
అరెస్ట్ చేసుకున్న ఎన్నికలో లడఖ్లో 16,000 అడుగుల ఎత్తులో మన సిఆర్పిఎఫ్ టీము పెట్రోలింగ్ చేస్తున్నది. ఎందుకంటే గౌతమ్ నగర్ డివిజన్లోని గోపాల్ నగర్లోని ఏర్పాటు చేసినటువంటి కమ్యూనిటీ సీసీ కెమెరాలను మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రారంభించారు. నియోజకవర్గంలో గోపాల్ నగర్ ఆదర్శ కాలనీగా నిలిచిందని అన్నారు. కాలనీ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని అన్నారు. కమ్యూనిటీ హాలు మరో అంతస్తు నిర్మాణానికి నిధులు కేటాయిస్తానని అన్నారు. కార్పొరేటర్ సునీత రాము యాదవ్, టీఆర్ఎస్ నేత రాము యాదవ్, కాలనీ ప్రెసిడెంట్, సెక్రటరీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్దవాళ్ళు చేసిన తర్వాత మేము చేస్తాం. సార్ అట్నుంచి అన్నగారు అట్నుంచి కొంచెం వెనకాల సార్ కొద్దిగా ప్రెసిడెంట్ గారు కొంచెం అది వెనుకబడి ఉంటుంది. మరి నేను కూడా మీ కాలనీని ప్రతి చోట కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే విధంగా అందరికీ నేను రిమైండ్ చేసి వీ ట్రై టు డూ అవర్ బెస్ట్. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ తప్పకుండా మనం అందరం కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ముందుకు తీసుకెళ్దామని చెప్పి నా ఆకాంక్ష. మీరందరూ కూడా ఇదే విధంగా పోతే తప్పకుండా పార్టీలనే లేకుండా పోతుంది. ఇక్కడ కుటుంబం లాగా ఉండాలనేదే మొట్టమొదటి నుంచి నేను కోరుతా ఉన్నాను. కానీ అది అంటారు సామెత ఉంది, అంటే మంచి పని చేయడానికి కూడా అంత ఈజీ కాదు. అందరూ చేసేవచ్చు మంచి పని. మంచి చేయడానికి ఇప్పుడు మీ లాంటి వాళ్ళు కాలనీ ప్రెసిడెంట్స్ కొందరు ముందుకు వస్తారు. వచ్చినప్పుడు అంటే జనాల్లో మంచి ఇంప్రెషన్ ఉంటుంది. వైసీపీ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా చోడవరంలో జనాగ్రహ దీక్షలు నిర్వహించారు. తెలుగుదేశం ప్రభుత్వం డౌన్ డౌన్, చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ విధంగా చేస్తూ ర్యాలీగా తిరిగారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి మంచి పేరు తెచ్చుకున్నారని చెప్పారు. చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. వైసీపీ మండల ప్రెసిడెంట్ పల్లా నరసింహరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దొందా రాంబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ శంకర్రావు, ఓరుగంటి నెహ్రూ, ఆసుపత్రి చైర్మన్ జ్యోతుల రమేష్ పాల్గొన్నారు. ఎంత సరళీయంగా ఎంత అభివృద్ధి కార్యక్రమంలో సాగిస్తున్న వాస్తవం తెలుసు. ఈ వాస్తవాన్ని తెలుసుకోలేక మరి టీవీ పత్రికల్లో, వార్తాపత్రికల్లో మరి ప్రభుత్వానికి పరిస్తే అందరూ చెప్పుకుంటారు. ఈ రకంగా మరి రాష్ట్రాన్ని మరి అభివృద్ధి మరి ఇక్కడ రాష్ట్ర పాలన చేయాలని చెప్పేసి ఆ రకమైన జరుగుతున్న ప్రభుత్వం మీరందరూ కూడా మనందరికీ కూడా తెలుసు. ఈ 2.5 సంవత్సరాల్లో ఎంత సరళీయంగా ఎంత అభివృద్ధి కార్యక్రమాల్లో సాగిస్తున్న వాతావరణం తెలుసు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని జిల్లా పరిషత్ అతిథి గృహంలో మహిళ హల్చల్ చేసింది. అతిథి గృహం ఖాళీ చేయకపోగా పోలీసులు అధికారులను ముప్పతిప్పలు పెట్టింది. పొందనలేని సమాధానాలు చెప్తూ ఇబ్బందులకు గురి చేసింది. రంగంలోకి దిగిన 3 టౌన్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్కు తరలించారు. కాదు నేను చెప్పేది విను. వచ్చి నన్ను షూట్ చేస్తే మాత్రం బాగుండు. నా పర్మిషన్ లేకుండా పర్మిషన్ కావాలి. అక్కడ వేసాను 2 hours టైం పడుతుందని చెప్పాను. 2 hours లో మాట్లాడతాను. లేదు బట్టలు ఆరేసానండి. బట్టలు ఆరేసి ఒకసారి మీరు డోర్ ఓపెన్ చేయండి అమ్మా. ఇప్పుడే తీయండి అమ్మా. అలాగంటే ఎలా తల్లి? ఇప్పుడు మేము డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చాక కూడా మీరు అలా మాట్లాడితే ఎలాగమ్మా? మీరు ఒకసారి డోర్ ఓపెన్ చేయండి. అలా మీరు ఎవరు ఒకసారి తలితేనే మాట్లాడదాం.
కాదు, నువ్వు షూట్ చేయాల్సిన అవసరం ఏంటి? అలా కాదు, మీరు ఎవరో తప్పు నేను మీ దగ్గర చేస్తే మేము వెళ్తాం లేదు కదా. ఇంకా చివరికి ఇప్పుడు పోలీసులు తప్పించారు, కలెక్టర్ గారు కూడా వచ్చి ఇక్కడ కూర్చోవాలి. చివరికి ఇదే పని జరుగుతుంది. రామకృష్ణ గారు వస్తే నేను వచ్చేస్తాను. రామకృష్ణ రామకృష్ణ గారు పిలవండి. రామకృష్ణ గారు వస్తే నేను వచ్చేస్తాను. రామకృష్ణ వెళ్ళండి ఒకసారి. కాదు, నేను చెప్పిన మాట్లాడుతుంది వాళ్ళతోనే కదా నేను మాట్లాడుతున్నప్పుడు డోర్లు కొట్టుకుని తీసుకుని ఎట్లా చెప్పాను. నువ్వు వెళ్తా, నేను నా సామాన్యుని సర్దుకుని నీట్గా వెళ్తా. వీళ్ళందరూ నువ్వు ఎందుకు ఇట్లాగా చేస్తున్నారు? మాట్లాడతారంట మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ జడ్పీ చైర్మన్ గారు వస్తారు అర్జెంట్ గా. అక్రమంగా మద్యం నిల్వ ఉంచిన వ్యక్తిని నెల్లూరు ఎస్ఈబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీ నగర్లోని ఆలపాటి మాధవ్ అనే వ్యక్తి కర్ణాటకకు చెందిన 326 మద్యం టిన్ ప్యాకెట్లను నిల్వ ఉంచాడు. విశ్వసనీయ సమాచారం అందటంతో రంగంలోకి దిగిన ఎస్ఈబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. దీని విలువ సుమారు 50,000 రూపాయలు ఉంటుందని చెప్పి సిఐ కిషోర్ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. రాబడిన సమాచారం మేరకు ఎస్సీబీ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి శ్రీలక్ష్మి మేడం గారి ఆదేశాల మేరకు ఏసీ నగర్లో జీవీఆర్ఆర్ కాలేజ్ పక్క సందులో ఈ అల్లంపాటి మాధవ్ అనే వ్యక్తి ఇంటిని సోదా చేసి తనకి 165 సర్చ్ ప్రొసీడింగ్స్ సర్వ్ చేసి వాళ్ళ ఇంటిని సోదా చేస్తే వాళ్ళ ఇంట్లో ఒక థర్మాకోల్ బాక్స్లో ఈ ఒరిజినల్ చాయిస్ విస్కీ 180 ml ఈ లిక్కర్ బాటిల్స్ టెట్రా ప్యాకెట్స్ అంటారు వీటిని. ఇవి వచ్చేసి 173 ఉన్నాయండి. అట్ ది సేమ్ టైం ఇవి 90 ml వచ్చేసి 153 ఉన్నాయి. మొత్తం 326 బాటిల్స్ థర్మాకోల్ బాక్స్లో ప్యాక్ చేస్తున్నారండి. ఇవి గమనించిన తర్వాత ఆ అల్లంపాటి మాధవ్ని ఈ స్టాక్ ఎక్కడి నుంచి వచ్చింది వీటిని గమనిస్తే ఇవన్నీ కూడా కర్ణాటక మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా కర్ణాటక నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. వీటిని అడిగితే జడ సుధీర్ అనే వ్యక్తి కొత్త వంగలికి సంబంధించిన వ్యక్తి ఇతను సప్లై చేస్తున్నాడు. అతను బెంగళూరు మైగ్రేట్ అయ్యి 15 years నుంచి అక్కడే ఉంటున్నాడు. హోటల్ బిజినెస్ చేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఇతనికి సప్లై చేస్తున్నాడు. ఇతను నెల్లూరులో సేల్స్ చేస్తూ ఉన్నాడు. సరే, దాన్ని గమనించామండి. సుధీర్ని కూడా ఏటూగా ఇన్వాల్వ్ చేసి ఇతని మీద కేసు రాస్తున్నామండి. ఈ బాటిల్ కర్ణాటకలో బెంగళూరులో 35 రూపీస్ అండి. అదే వేరాజ్ ఏపీకి వచ్చేసరికి ఇది సుమారు 100 రూపాయలు ఉంటుందండి ఈ బాటిల్. అదేవిధంగా ఈ బాటిల్ 70 రూపీస్ అండి. వేరాజ్ నెల్లూరులోకి వచ్చేసరికి మన ఏపీకి వచ్చేసరికి 200 రూపీస్ దాకా ఉంటుందండి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ యొక్క రెవెన్యూని ఇబ్బంది పెడుతూ గవర్నమెంట్ రెవెన్యూని ఇచ్చేస్తూ వీళ్ళు స్వార్థపరులు చేస్తున్నటువంటి స్మగ్లింగ్ వ్యాపారం లాంటిదండి ఇది ముఖ్యంగా అందరూ తెలియజేయడం ఏందనగా ఇలాంటి అదర్ స్టేట్ మద్యం ఏదైతే డ్యూటీ పే చేయకుండా ఎవరన్నా అమ్ముతూ ఉంటే మా నోటీస్ కానీ తీసుకుని వస్తే వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. వాళ్ళందరి మీద కూడా చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకొని జైలు కూడా పంపిస్తాము. మీరు ఎప్పుడు ఇటువంటి సమాచారం ఉన్నా కూడా 9440902511 నా పర్సనల్ నెంబర్ అండి, నా గవర్నమెంట్ నెంబర్ అండి. ఈ నెంబర్కి ఏ రోజు కాల్ చేసినా కూడా ఏ టైంలో కాల్ చేసినా కూడా నేను రెస్పాండ్ అవుతాను. దయచేసి ఇటువంటివి ఏదన్నా ఉన్నా కూడా ప్రోత్సహించవద్దు.
మహిళల భద్రత ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత చెప్పారు. ఆర్థికంగా భారమే అయినా లెక్క చేయకుండా నిధులను కేటాయిస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం 500 కోట్లను కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వం 1800 కోట్ల రూపాయలను కేటాయించి మహిళల పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నామని చెప్పారు. విజయనగరం ఐసీడీఎస్ సిడిపిఓలు సూపర్వైజర్లతో మంత్రి సమీక్షించారు. మీ తల అలా అలాగైతే ఇప్పుడు తెలుస్తాయి మనకి మనం ఫ్రీక్వెంట్ గా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తేనే ఇచ్చినటువంటి సూచనలన్నీ కూడా తప్పకుండా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కేటగిరీ ముందుకెళ్తున్నాం. అందులో భాగంగానే మీరు ప్రతి జిల్లా నా నమస్కారాలు తెలియజేస్తూ ఆ స్టాక్ పాడైనప్పుడు మళ్ళీ అది తీసుకున్న లబ్ధిదారుల నుండి కానీ లేదా వేరే వ్యక్తుల నుండి కానీ దాన్ని అంటే పాయింట్అవుట్ చేస్తూ ఇబ్బందికరంగా మాట్లాడే పరిస్థితులు వస్తాయి. అంటే ఇలాంటివి ఎక్కడా జరగకుండా అన్నీ జాగ్రత్తగా మీరు బాధ్యత వహించాలని ఈ రోజున డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. అంటే గత కొద్ది కాలంగా కరోనా విపత్తు వలన ఈ అంగన్వాడీ సెంటర్స్, స్కూల్స్ ఇవన్నీ కూడా క్లోజ్ అయి ఉన్నాయి కనుక మనం ఇచ్చే ఫుడ్ టేక్ హోమ్ రేషన్ కింద ఇంటికే ఇస్తున్నాం కనుక ఇన్ని రోజులు కూడా వాళ్ళంతా కూడా బాగానే రిసీవ్ చేసుకున్నారు. మళ్ళీ ఈ అంగన్వాడీ సెంటర్స్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఈ సెంటర్స్లో కుక్డ్ ఫుడ్ ఇస్తాము వాళ్ళకి. ఇచ్చేటప్పుడు వాళ్ళు వచ్చి అది తిని వెళ్ళేటప్పుడు ఈ ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా అందరూ జాగ్రత్తగా ప్రభుత్వం నుండి ఏదైతే బడ్జెట్ మనకి కేటాయించారో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా పక్కన పెట్టి ఆ బడ్జెట్ కరెక్ట్గా అందరికీ అందే విధంగా చర్యలు తీసుకోవాలని డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. రాష్ట్రంలో భూ కబ్జాలు, దౌర్జన్యాలు, అవినీతి పాలన తప్ప అభివృద్ధి అనేదే లేదని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. కడపలో మాట్లాడుతూ నైతిక విలువలు లేని ఓ నియంత రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని అన్నారు. ఎన్నికల సమయంలో వైసీపీ అరాచకాలపై కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశామని చెప్పారు. యువకుడు, విద్యావంతుడు, విద్యార్థి నాయకుడుగా అనేక ఉద్యమాలు చేసి ఉద్యమాల్లో రాటుదేలినటువంటి యువ నాయకుడైనటువంటి సురేష్ని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మరి ఈ నియోజకవర్గంలో నిలబెట్టడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఆయన ప్రధాని అయిన తర్వాత ఒక్కరోజు కూడా విశ్రమించకుండా 24 గంటలు భారతదేశాన్ని విశ్వగురువుగా తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాతనే ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు చూస్తూ ఉంది. ఇవాళ మనం 2014 నుంచి చూస్తున్నాం, తర్వాత 2019 ఈ కుటుంబ పాలన వల్ల, ప్రాంతీయ పార్టీల కుటుంబ పాలన వల్ల ఇట్లాగే జయరాములు గారు చెప్పినట్లు ఒకే కుటుంబం పరిపాలన, అవినీతి, భూ కబ్జాలు, ఇది తప్ప రాష్ట్రంలో అభివృద్ధి అనేటువంటిది మనం 2019 నుంచి కూడా పూర్తిగా మర్చిపోయాము. రాజకీయాల్లో పూర్తిగా నైతిక విలువలు అనేటువంటిది లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఒక నియంత ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. మరి ఇవాళ ప్రశ్నించేవాళ్ళు లేరు అనేటువంటి ఒక భావనతో రాష్ట్రంలో పాలన జరుగుతూ ఉంది.
మీ అంత అవినీతి తప్ప అభివృద్ధి అనేటువంటిది లేకుండా ఈ రాష్ట్రాన్ని అధపాతాళానికి తీసుకెళ్ళినటువంటి విషయం మీకు తెలుసు. రాష్ట్రంలో కనీసం ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా దారుణంగా తయారైంది. ఆ ఫండ్స్ కూడా డైవర్ట్ చేసి వాళ్ళ గ్రామాల్లో ఏమీ అభివృద్ధి జరగకుండా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మేము చూడటం జరిగింది. ఈ పరిస్థితులన్నింటి నుంచి కూడా బయటపడాలంటే కుటుంబ పాలన, అవినీతి పాలన, భూ కబ్జా పాలన నుంచి బయటపడాలి అని అంటే మరి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి అవినీతి రహిత పరిపాలన 2014 నుంచి మీరు చూశారు. అవినీతి రహిత పరిపాలన, సుపరిపాలన కావాలన్నా ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ భూ కబ్జాలని, అవినీతిని ప్రశ్నించాలన్నా, నిలదీయాలన్నా కూడా పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ఎంతో గర్వకారణంగా ఉందని, వారి త్యాగాలు భావితరాలకు ఎంతో స్ఫూర్తివంతంగా నిలుస్తాయని అదనపు ఎస్పీ సి నర్మదా అన్నారు. పోలీస్ కార్యాలయ ఆవరణలో కోవిడ్ మార్గదర్శకాల నేపథ్యంలో పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహిస్తున్న ఫ్లాగ్ డే సందర్భంగా ఆన్లైన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. మెటల్ డిటెక్టర్, ఈ డీప్ సర్చ్ మెటల్ డిటెక్టర్ మన గ్యారెట్ కంపెనీది. ఇది కన్సిల్మెంట్ ఏరియాలో మనం ఏదైతే అడవి ప్రాంతాల్లో పోయినప్పుడు అక్కడ కన్సిల్మెంట్ మనం వేసుకునే జంగల్ ప్యాచ్ ఏదైతే ఉంటుందో ఆ భాగంలో తిరగడానికి, అక్కడ ఇండికేట్ కాకుండా ఉండడానికి ఈ గ్రీన్ కలర్లో కన్సిల్మెంట్ చేయడానికి ఒకటి ఉంది. ఇది వాటర్ ప్రూఫ్. రెండోది ఏంటంటే ఈ డీప్ సర్చ్ మెటల్ డిటెక్టర్ ఎక్కువ భూమిలో పాతి ఉన్న బాంబులను కానీ, అంటే లేకుంటే అలైన్మెంట్స్ కానీ, లేకుంటే ఫెరస్, నాన్ ఫెరస్ మెటల్స్ని ఇండికేట్ చేస్తుంది. నాన్ ఫెరస్ మెటల్స్ అంటే మీరు డిటెక్షన్ అండ్ మామూలుగా సెర్చ్ ఎక్విప్మెంట్లో భాగంగా ఈ ఎక్విప్మెంట్ ఉంది. ఒక టైం దీన్ని ప్రౌడర్ అంటారు. భూమిలో పాతి పెట్టిన ఎక్స్ప్లోజివ్స్ కానీ, మనకి మనకు కనిపించని లోతుగా ఏమైనా ఎక్స్ప్లోజివ్స్ కానీ పేలుడు పదార్థాలు ఇది లోపలికి గుచ్చి మరీ కనుక్కోవడానికి, మనకు దాన్ని ఐడెంటిఫై చేయడానికి, లేదంటే ఇంకా ఏమైనా వైర్లు కానీ మనకు ఏమైనా కరెంటు సప్లై ఉండడానికి దాన్ని లాగి లోపల కనిపించిందని లోపలికి తొమ్మిది చేయడానికి ఇక్కడ డ్రాగర్ అనమాట. ఇది ఎక్విప్మెంట్. ఈ రెండు సో ఇలా డెవలప్ చేసినప్పుడు ఇక్కడ ఆర్టికల్ మీద ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ డెవలప్ అయింది. ఇది బ్లాక్ పౌడర్ మాంగనీస్ డయాక్సైడ్ తోటి డెవలప్ చేస్తాం. డెవలప్ చేసిన తర్వాత దీన్ని లిఫ్ట్ చేసుకున్నాం. ఫోటోగ్రఫీ లిఫ్ట్ తీసుకొని వచ్చి మనం ఇక్కడ పాపులర్ సిస్టంలో మనం అందులో అప్లోడ్ చేస్తే మనకు షార్ట్ లిస్ట్ ఇస్తుంది కొంతమంది. ఆ షార్ట్ లిస్ట్లో మనం వెరిఫై చేసుకోవాలి ఎవరైతే ప్రీవియస్. మనం ఓపెన్ హౌస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తెలంగాణ స్టేట్ మన డీజీపీ సార్ ఆదేశాల మేరకు మరియు జిల్లా ఎస్పీ రంగనా సార్ మరియు మేడం నర్మదా మేడం ఆదేశాల మేరకు ఈరోజు ఆన్లైన్ ఓపెన్ హౌస్ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ మనం ఫిజికల్గా మన స్టూడెంట్స్ అందరూ కూడా పబ్లిక్ వాళ్ళందరూ కూడా వచ్చి చూసుకోవడం జరుగుతుంది. బట్ డ్యూ టు పాండమిక్ సిచ్యువేషన్ మనము ఆన్లైన్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకు డాగ్ స్క్వాడ్ మెయిన్గా బీడీ టీము అండ్ బీడీ టీమ్ అంటే బాంబ్ డిస్పోజల్ టీము అండ్ హెల్మెట్ స్టోర్కి సంబంధించిన హెల్మెట్ బాడీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పత్తికొండ డిపోని తనిఖీ చేసిన రాయలసీమ ఈడీ, వసతులపై ఆరా. డోన్లో వైసీపీ జనాగ్రహ దీక్ష, చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్. తుగ్గలి ఠాణాలో ఘనంగా సంస్మరణ దినోత్సవం, తుపాకులు పిస్తోళ్లపై విద్యార్థులకు అవగాహన. నెల్లూరులో అక్రమ మద్యం బాగోతం, నిందితుడి అరెస్ట్, టిన్లు స్వాధీనం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.